ఎంతమంది నన్ను నా మీద విమర్శలు ఎక్కువ పెట్టినా వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక్క వ్యక్తిని కూడా నేను దూషించి మాట్లాడా. ఒక్క వ్యక్తిని కూడా నన్ను ఎవరైతే మాట్లాడారో దేవినేని ఉమామహేశ్వరరావు ఆయనకే నేను ఉమామహేశ్వరరావుకి ఎదురు కౌంటర్లు ఇచ్చి మాట్లాడాను. ఆయన నన్ను అంటావు నేను ఆయన అంటావు చెప్తే నన్ను ఉద్దేశించి ఇతర రాజకీయ కారణాలతో కానీ వ్యక్తిగత కారణాలతో కానీ ఎంతమంది ఎన్ని మాట్లాడినా మీరు ఒకటేసారి రివైండ్ చేసుకుని చూడండి. ఒక్క సందర్భంలో ఒక్క వ్యక్తిని కూడా నేను పల్లెత్తి మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఆ మనస్తత్వం నాది కాదు. ఏమైనప్పటికీ ఈ పశ్చిమ కృష్ణాలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ సీట్లు గెలుచుకునే దానికోసం పార్లమెంట్ అభ్యర్థిగా చిన్ని గారు అవుతారా ఇంకొకళ్ళు అవుతారా వారు కావచ్చు. ఇక్కడ మైలవరం, నందిగామ, జగ్గేపేట నియోజకవర్గాల్లో అట్లాగే మన తిరూరు కావచ్చు, ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో కూటమి విజయవంతమయ్యి అభివృద్ధిలో ముందుకు నడవాలనేదే నా ప్రధానమైన కోరిక. మీరు అనుకుంటున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ, కృష్ణప్రసాదే ఇక్కడ క్యాండిడేట్ అని మీరు అనుకోవద్దు. ఎవరైనా కావచ్చు, గెలుపునే ప్రధానంగా తీసుకొని ముందుకెళ్దాం. ఈ విషయంలో కొందరు వ్యతిరేకంగా, కొందరు అనుకూలంగా, కొందరు మనోభావాలు ఒక రకంగా, మరికొందరు మనోభావాలు ఇంకో రకంగా ఈ మారటాలు ఏమొద్దు. అందరి మనోభావాలకు అనుగుణంగా గెలిచే అభ్యర్థిని ముందు పెట్టి ఎవరైనప్పటికీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుదాం. నేను పోటీ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఉమామహేశ్వరరావు గారు కూడా పోటీ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం మేమిద్దరం కాదని 3వ వ్యక్తిని రంగం మీదలో తీసుకొచ్చినా వారినైనా గెలిపిద్దాం. నేను మీకు ఇక్కడ మాటిస్తా ఉన్నాను. నేను అవటానికి ఎంత ఉందో నేను కాకపోవటానికి కూడా ఎంత అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎవరు ఇక్కడ అభ్యర్థి అయినప్పటికీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎట్లా వచ్చి మీ ముందు ఈ నిమిషంలో మాట్లాడానో రేపు అదే అభ్యర్థిని తీసుకొని నేను ప్రచార రథం ఎక్కి ఆ రోజు నేను ఏ శైలిలో మాట్లాడతానో, ఎట్లా ధీటుగా స్పందిస్తానో. ఎందుకంటే రాబోయేది ఊహించడానికి, రాబోయేది వేదికల మీద చెప్పడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థిత్వం అనేది 3 రోజుల తర్వాతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందని నేను కూడా అనుకుంటా ఉన్నాను. ప్రతిపాదకుల జాబితాలో, ప్రతిపాదించబడినటువంటి వ్యక్తుల జాబితాలో నేను కూడా ఉన్నాను. కానీ నేను కూడా అధిష్టానానికి ఒకటే చెప్తా, గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. నా లక్ష్యం 2019లో నేను రీచ్ అయ్యాను. 2024లో 19కి 24 మధ్య నేను అనుకున్న లక్ష్యం మైలవరం నియోజకవర్గాన్ని ఇంకొక దిశగా అభివృద్ధి చేయాలని.